హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మేము మీ పల్నాడు పోటుగాళ్ళం. ఈరోజు మన వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గృహాలకైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసరికి నర్సరావుపేట కారంపూడి రోడ్లో లెఫ్ట్కి వెళ్తే కాలువ పక్క నుంచి లోపలికి వెళ్తే గుత్తికొండ గుహలకైతే వెళ్తామండి. ఫ్రెండ్స్, గుత్తికొండ బెలం గుహల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉన్నాము. అక్కడ పైన చూపిస్తున్నట్టు ముచికుంద మహాముని గారు, ఈ మునిగారే ఈ గుహల్లోకి వెళ్ళి ఫస్ట్ తపస్సు చేసిన వ్యక్తి ఇతనే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. లోపల గుహలు ఎలా ఉన్నాయి ఏముంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. నీట్గా వావ్, చాలా వేడి, బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, ఉక్కపోతగా ఉంది. ఎందుకంటే ఇక్కడ లోపల ఆక్సిజన్ గాలి వెలుతురు అన్ని బయటికి వెళ్ళి లేకపోయేసరికి ఇలా వస్తుంది. అవును, శ్రీరామ్, ఇది ఫస్ట్ వే, ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్వామివారిని శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ దిగే దారి. ఇటు పక్క 4-5 మార్గాలలో ఉన్నాయి గుహలు. అవును, బట్ మనం ఫస్ట్ ఏదో ఒక మార్గానికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అవును, ఖచ్చితంగా. కానీ శ్రీరామ్, నాదొకటి, ఈ మనం అయితే ఎక్కడ ఒక చిన్న గృహను కూడా మిస్ అవ్వకుండా చూపిద్దాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 101 గృహ అంటున్నారు, చాలా మందికి సందేహాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే 4, 3 కనపడుతున్నాయి, 101 ఏది అని. జనరల్గా అయితే 101 గృహ కూడా ఉన్నాయంట. కాకపోతే ఏంటంటే గృహలన్నీ కొన్ని నీటిలో బూడికిపోయినాయి, కొన్ని కావాలని ఆపేశారు. ఎందుకంటే అవి ప్రమాదకరం కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని గుహ ద్వారాలని మూసేశారు. మెయిన్ గా ఏవైతే మన భక్తులకు సౌకర్యార్థం ఉండే విధంగా ఉన్నాయో వాటిని మాత్రమే ఓపెన్ చేసి పెట్టారు. ఇటు వెళ్ళే గృహాలని, ఇటున్న కోనేరులని దక్షిణ కాశీ అని అంటారంట. ఎన్ని ఉన్నాయో ఎగ్జాక్ట్గా అయితే మాకు కూడా తెలీదు, చూద్దాం వెళ్ళి. ఈ వైపు అంతా ఇంకా లోతుగా ఇంకా వెళ్తే ఏవో ఉన్నాయి. కాకపోతే ఇదంతా వెళ్ళే మార్గం లేదు, వెళ్ళకూడదు కూడా. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి, అటువైపు ఇటువైపు 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. అవును, ఇటు చీకటిగా ఉంది, వెలుతురు అయితే లేదు. దీన్ని చీకటి బెలం అంటారని కూడా చెప్పారు. చీకటి బెలం ఏదో. ఇదిగో ఇలా వెళ్తే చీకటి బెలం. ఇటు మనం అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు చూయించుకొని వచ్చిన తర్వాత ఇది కూడా కవర్ చేద్దాం. వచ్చేసాయి. ఈ కోనేరునైతే రేణుకా బెలం అని అంటారండి. వాటర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు బావా. ఇంత రాళ్ళ మధ్యలో, అవును, ఇంత లోతులో ఇంత రాళ్ళ మధ్యలో తెల్లగా ఉన్నాయి నీళ్లు. వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందు వరకు చాలా మంది భక్తులు ఈరోజు వచ్చి స్నానాలు అవి ఇవి ఆచరించారు కాబట్టి కొంచెం డైల్యూట్ అయినట్టున్నాయి. అవును, ఇప్పుడైతే చీకటి గృహ అంటారంట, దీన్ని చీకటి కోనేరు అంటారు. ఈ వైపుకి వెళ్ళి చూద్దాం. చిన్నగా రా శ్రీరామ్, చాలా చీకటిగా ఉంది, ఏం కనపడట్లా. హైట్ ఎక్కువ ఉన్నావు, పైన పొడుచుకుంటది, కొంచెం జాగ్రత్తగా రా. అన్ని వైపులో ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. కంప్లీట్గా చీకటిగా ఉంది. ఇది అచ్చం ఏదో పాత సినిమాలలో రహస్య మార్గాలు ఉంటాయి చూడు. ఖైదీ సినిమా, చిరంజీవి సినిమాలో వాడిని జైల్లో పెట్టి తవ్వుకొని వస్తాడు చూడు, సేమ్ ఆ టైప్లోనే పొడవుగా ఉంది. చీకటి బెలం. ఇక్కడ వైపు కూడా ఒక కోనేరు ఉంది. ఇదిగోండి, ఇదైతే కోనేరు కొంచెం చిన్నగా ఉంది, నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి.
ఎందుకంటే భక్తులు ఇక్కడ స్నానాలు అవి ఆచరించడానికి వచ్చే ధైర్యం చేయరు ఎవరు, అక్కడ చేసేసి అటు నుంచి అటు వెళ్తారు కాబట్టి ఇవి తేటగా నీట్గా ఉన్నాయి. మీ వైపు కూడా మార్గం ఉందండి, ఇదిగో చాలా లోతుగా ఉంది, లోపలికి వెళ్ళే మార్గం ఉంది. ఇదిగో మనకు అందినంత వరకే చూపించగలం, ఇక్కడ బాగా ఫుల్ చీకటి ఉంది. చూడండి ఎలా ఉందో మార్గం. రిటర్న్ అయితే వెళ్దాం, రిటర్న్ వెళ్తున్నాం. చూడండి మార్గం ఎంత లాంగ్గా ఎలా ఉందో. నా హైట్కి అయితే వెళ్ళినంత దూరం ఒంగోనే వెళ్ళాల్సి వస్తుంది బాగా. అవును, కొంచెం కూడా గాలి ఉండదండి, చాలా వెచ్చగా ఉడికిపోతుంటుంది. ఇది అయితే జారుతా ఉంది, బాగా జారుతుంది ఇక్కడ. చాలా కాళ్ళు ఎక్కడ నిలబడట్లా. అల్లుడు జాగ్రత్త. అమ్మ ఇది ఇనపరాడ్రా, ఇది ఇట్లా నిల్చోబెట్టారు దాన్ని ఏదో బంగారం లాగా. ఇది కూడా చీకటే ఉంది, ఒక లైట్ లేదు, ఏం లేదు. ఇవన్నీ ఇటు వెళ్ళకూడదు అని చెప్పడానికే వాళ్ళు ఇక్కడ దోవ అనేది ఏర్పాటు చేయలేదు. అవునవును, గుడి యాజమాన్యం. అవును, దాన్ని మనం ఇప్పుడు మనకి అన్ని గృహాల్లో మనిషి వెళ్ళే సౌకర్యంగా లేదండి. ఏదన్నా ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కొన్ని గృహాల వాళ్ళు అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు. అసలు ఇటు సైడ్ చూడు బావా, అసలు ఎంత లోతు గృహ. ఇదిగో చూడు గబ్బిలాలు, ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇంకా చాలా లోతు ఉంది. అదిగో గబ్బిలాలు చాలా ఉన్నాయి, గబ్బిలాలు గుట్ల గుట్లే వస్తున్నాయి. వెళ్దాం శ్రీరామ్ బావా. మనం మన మన మరే మన సాహసమే మన బాట. ఖచ్చితంగా మనకి వీలైనంత వరకు మనకి మన సబ్స్క్రైబర్స్కి మనం చూపిద్దాం, మన బాధ్యత అది. మన బాధ్యత అది. చూడివి. కానీ మరి ఈ కోనేరులో నీళ్లు లేవు, ఎందుకో తెలియదు. కానీ నీళ్లు ఉన్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అవును, ఇది చూడండి అసలు ఇంక వెళ్తానే ఉంది. పడుకొని వెళ్ళాలి, ఇది వెళ్ళొచ్చు నిజంగా, పాక్కుంటూ వెళ్ళాలి. అవును, చేద్దాం. లోపలైతే కోనేరు ఉందండి, మనం వెళ్ళడానికి అయితే చాలా కష్టం. కానీ శివ, కోనేరు ఉంది, కాకపోతే నీళ్ళు అయితే తేటగలేవు. ఏదో ఒకసారి నా దాకా కెమెరా తేగలుగుతారా? ఇస్తావా అల్లుడు? ఒకసారి మీకోసం ఇంత లోపల కోనేరుకి మామూలుగా అయితే ఎవరు రారు, అయినా వ్యూ ఒకసారి చూపిద్దాం. ఇదైతే పాతాళ బిలం అంటారండి. ఈ బిలం అయితే సుమారు 100-120 అడుగుల లోతు ఉంటుంది. కోనేరు శ్రీరామ్, దీంట్లో ఎక్కువ నీళ్లు లేవు కానీ ఉంది, కోనేరు క్లియర్ కనిపిస్తుంది. ఎక్కువ నీళ్లు లేవు, కాకపోతే బురదగా ఉంది. ఇంకా లోపలికి ఎంత ఉంటుందో మనకైతే తెలీదు. మాకు సాధ్యమైనంత వరకు మేము చూపించగలిగాం. ఓకే, మనం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మేమున్న 85 కేజీలకి పాక్కుంటూ రావడమా? అబ్బో, అబ్బో, ఇంకోవైపు వెళ్దాం. గుత్తికొండ బిలాలు. గుత్తికొండ బిలం మన ఏరియాలో చాలా పాపులర్ పేరుంది, కాకపోతే అంత తగినంత డెవలప్మెంట్ లేదు. కానీ అవును, అటు కవర్ చేసుకొని వచ్చి దక్షిణ కాశీ అంటారు, అది మొత్తం కవర్ చేసుకొని వచ్చేసాం ఇప్పుడు మనం. తర్వాత నెక్స్ట్ అండి ఇది ఈ వైపుకి వస్తే కృష్ణబెలం. ఇదిగోండి, ఈ వైపుకి వస్తే ఇది కృష్ణబెలం, పల్నాడు బ్రహ్మనాయుడు బెలం రెండు ఉన్నాయి. ఈ కవర్ చేద్దాం. బ్రహ్మనాయుడు కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అతి పెద్ద కోనేరండి, బ్రహ్మనాయుడు కోనేరు అంటారంట. బ్రహ్మనాయుడు యుద్ధం తర్వాత, పల్నాటి యుద్ధం తర్వాత ఆయన అంతమందిని యుద్ధంలో సంహరించిన తర్వాత ఆయన మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం వచ్చి ఇక్కడ తపస్సు చేసి పూజ తర్వాత ఇక్కడే స్నానం ఆచరిస్తారనే ఒక నమ్మకం
భక్తుల్లో ఉంది. చూశారు కదా ఈ గేట్లు, పెద్ద పెద్ద గేట్లు అయితే అడ్డు పెట్టారు. ఇక్కడ ముందే చెప్పారు మాకు, ఇక్కడ దిగి లోపలికైతే వెళ్ళొద్దు. ఈ కోనేరు అవతల ఇంకా 4 కోనేరులు ఉండటం అయితే జరిగిందంట. ఇంతకు ముందు ఒక చిన్న ప్రమాదం కూడా ఏదో జరిగిందని చెప్పారు. దాని వలన ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు. పెద్ద పెద్ద గేట్లు వేసి ఆ వైపుకి వెళ్లకుండా క్లోజ్ చేశారు. వచ్చిన భక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు. ఒకవేళ స్నానం చేసినా కూడా ఇక్కడిక్కడే ఈ చివరిలోనే చేయండి, లోపలికి వెళ్ళొద్దు. అవతల ఇంకా 4 కోనేరులు ఉన్నాయంట, పెద్ద పెద్ద కోనేరులు. మీరు గమనిస్తే మొత్తం హోల్ గుహలో ఎక్కడ ఫెన్సింగ్ పెట్టలేదు. అవును, ఓన్లీ ఇక్కడ ఒక్క చోటే పెట్టారు. ఎందుకంటే అది అతి ప్రమాదకరమైనది. అవును, చాలా మంది భక్తులకు అందరూ ఇప్పుడు ఇక్కడే ఒకళ్ళు ఉండలేరు కాబట్టి ఈ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు. మనం మాత్రం అటువైపే స్నానం ఆచరించే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ అయితే స్నానం చేస్తున్నాడు. అసలు ఇది సొరంగం ఉన్నట్టుంది కానీ ఇది గుహలాగా లేదు బావా. పోతుంటే వస్తూనే ఉంది, వెళ్తుంటే వస్తుంది. ఏళ్ళతో పట్టుకో. ఎంత దూరం వెళ్తే అంత దూరం గుహ ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప. చూడండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 మీటర్ల పైన వచ్చి ఉంటాం మనం గుహ లోపలికి. ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది. కోనేరు ఉందిరా శ్రీరామ్. వావ్, ఈ కోనేరు అయితే విభూది కోనేరు అంటారండి. ఇంతకు ముందు మనం చూసిన కోనేరులలో దేంట్లో కూడా ఇలాంటి విభూది తెప్పలైతే మనకు కనపడలేదు. ఇది చాలా ఆశ్చర్యం అండి, ఎవరైనా కూడా నమ్మలేరు చూస్తేనే తప్ప. అందుకేనేమో విభూది కోనేరు అంటారు. కోనేరు దగ్గర నుంచి రిటర్న్ అయ్యాము. అరే శ్రీరామ్, ఇది ఇటు ఒకటి కనపడుతుందిరా. ఇంకా పోయినంత దూరం ఎటు కన్ను తిప్పితే ఏదో గుహ కనిపిస్తూనే ఉంది బావ. ఇదే గృహలో ఇటు ఒకటి మార్గం ఉందండి, చూద్దాం ఒకసారి. అమ్మో, ఇది కూడా ఓ అసలు ఇది, అరే ఇది ఇంకా ఎట్టుందంటే ఒకసారి లైట్ బాబు. అసలు చూడండి, మళ్ళీ ఎటు వెళ్తే అటు, అసలు తల ఎటు తిప్పితే అటు ఒక గుహ ఉంది బావా. ఇగో ఇక్కడ ఏదో పూజా కార్యక్రమం కూడా పెట్టారు. పోయినంత దూరం ఇది కూడా చూడండి, గుహ ఎంత దూరం పోతే అంత దూరం. ఇంకా 101 గృహాన్ని పుణ్యానికి అన్నారా, ఊరకేం అనరుగా వాళ్ళు. ఇక్కడైతే ఏదో ఇంతకీ ఎవరో వచ్చి చేసిన కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఇది పట్ట చూసుకో. పోయినంత దూరం ఉందిరా గృహ, ఇంకా ఉంది. ఇటు సైడ్ కూడా ఉంది. ఇదిగో ఇటు కూడా ఉందండి. ఇదిగో 2 ఉన్నాయి. 2 గృహలు. ఇటు చూపిసివా. ఇటువైతే నాకు తెలిసి మీకు లైట్ ఫోకస్ ఎంతవరకు కనిపిస్తుంది అంతవరకే కాదు, ఇంకా ఉంది. అసలు ఇది పోయినంత దూరం ఉంది బావా. ఇటు అయితే ఓపెన్ కనపడుతుంది ఈ వైపుకి. చూడు బాబు, ఇటు వచ్చేసాం. అటు నుంచి ఇటు వచ్చేసాం. అవును, ఇటు ఒకటి ఉంది. ఇటుంది. ఇది మనకు చెప్పింది వంగిపోవాలని చెప్పారు చూడు. ఇది నాకు ఆయన చెప్పాడు చూడు, వంగిపోవాలని. వంగి కాదు, పడుకొని వెళ్ళాలని చెప్పాడు. శ్రీరామ్ బాబా, కేవలం పాక్కుంటూ మాత్రమే పోతాం రా, ఛాన్సే లేదు. నిలబడటానికో కనీసం వంగటానికి కూడా లేదు. అబ్బు ఏంద్రనైనా, మన ఆకారాలు పెద్దయ్యాయి. ఇక్కడ మళ్ళీ కోనేరు ఏమైనా వచ్చిందా బావా? కాదురా నాయన, ఇక్కడ 2 దారులు వచ్చినాయి, కోనేరు కాదు. ఏమైందిరా? ఏం లేదు. సరే, ఏం కాదంట. ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. అరే ఇటు ఒకటి ఉంది. శివ ఒకసారి క్లోజ్ చూపి. ఇదిగో ఇటు ఒకటి ఉంది. ఇది కూడా పోయిందే చూడండి. ఇది పడుకొనే వెళ్ళాలి, ఇంకా ఈవెన్ కూర్చొని కూడా వెళ్ళడానికి లేదు. అది కంప్లీట్ కూర్చొని కూడా వెళ్ళాలి. ఇటు ఒకవైపు చూపి, ఇది కూర్చొని వెళ్ళొచ్చు. బావా బావా బంగారు, ఎంత దూరం ఇంకా పోతుంటే అంతే లేదు. ఏమి మాయా రండిరా. ఇంగాడికి ఇంకా పోవాలా? ఇటు నుంచి శ్రీశైలం పోతున్నామరా. శ్రీశైలం ఇప్పుడు మార్గం.
శివ చాలా ఉందిరా ఇంకా. ఆయన చెప్పాడుగా పడుకొని వెళ్తే నువ్వు ఇంకొక నాకు తెలిసి ఇటు పోతే కారంపూడి మాచర్లో వస్తుంది బావా. అవునా? ఈ గుహల గుండా వెళ్తే. అబ్బో బావా ఎక్కడికి నిజంగా వెళ్తున్నావా కారంపూడి కానీ మాచర్లు కానీ? రారా, ఇంత దూరం వచ్చి అంత తేల్చుకోకుండా రారా. అంత అంటే ఎక్కడికి తేలుతావు? కొంత దూరం పోయి వెనక్కి వద్దారా. ఆల్రెడీ 100 మీటర్ల పైన వచ్చాం మనం. రా చెప్తారా. ఎక్కువ రాకూడదా? వెళ్ళే కొద్ది ఏముంటుందో ఉండదో తెలియకుండా. రా శివ. ఏంది రా శివ? వదిలేరా. ఇదిగో పోనీ, మేము వస్తనే ఉన్నాం పని. ఈ అమ్మ మామయ్య ఇది మిస్ అవుతావురా, ఇది మిస్ అవుతావురా నువ్వు. వెనక్కి పోయి ఉంటే కష్టాన్ని ఎంత కష్టపడ్డాని. మళ్ళీ ఎటు వచ్చాంగా? ఇప్పుడైతే చాలా లోపలికి వచ్చామండి మేము. బయటికి ఎటు వస్తామో ఏంటో కూడా తెలియదు. ఎగ్జిట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే యంగోళ్ళమే మేము వాస్తవానికి. ఈ ఏజ్లో ఉండి కూడా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. చూశారు మీరు మా ఎలా ఉందో. ఇది అందరు రాలేంది, ఇది ఖచ్చితంగా రావద్దు కూడా. నేనేంటంటే కొంచెం ఉత్సాహంగా ఉన్నాం కాబట్టి చూపిద్దాం. మేము కూడా చూడాలని, ఓన్లీ మీకు చూపిద్దామని ఒక్కటే ఇంత దూరం తీసుకొస్తుందో రాదో తెలియదు, కానీ మేము ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో మీకు చూపించాలని ఉన్న ఆశతో ఇంత దూరం తీసుకొచ్చాం. చూపిస్తావా? ఆ ఎంట్రన్స్ లో మనం వంగి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చాం బయటికి. ఇదిగో దానికి అటు ఒకటి ఉంది శివ, అటు చూపి. రైట్ సైడ్ అటు ఒకటి ఉందా? 2 మార్గాలు ఉన్నాయా? ఇదిగో ఇటు మళ్ళీ సేమ్ అంతు చెక్కని మార్గం ఉంది. ఇటు మళ్ళీ ఇదిగోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గృహ లోపలికి వెళ్తే పెద్ద నాగమయ్య పుట్ట కింద శివలింగం. ఆ పుట్ట మీద నుంచి ఆ శివయ్య మీద చుక్కలు నీళ్లు పడతా ఉంటాయంట. చాలా అద్భుతం అండి అది. అది చూడటానికి మాకు కూడా ఎప్పుడా అని ఇదే అవుతున్నాం మేము కూడా. ఎప్పుడు వెళ్దాం ఆ గృహ ఎక్కడుందా అని. ఇదిగో ఈ గృహ లోపలేనంట ఉండేది. మరి ఎంత దూరం ఉంటుందో ఏంటో తెలియదు, కానీ వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా అది చూపించే గృహల్లోంచి బయటికి వెళ్తాం ఈరోజు మీకు. ఇది కూడా ఎక్కువ లేదట్టుంది రా శివ. పుట్ట వావ్ శివ, సూపర్. అసలు పుట్ట చూద్దురు ఎట్లుందో. శివలింగం మీద డ్రాప్స్ పడతాయి చూడు, అది ఇదే. ఇదిగో సాధించామరా మనం. ఒకసారి చూడండి, ఇది మామూలు ఆశ్చర్యం కాదు. ఇదిగోండి, ఇది చేత్తో తయారు చేసినట్టే. ఈ పుట్టకి పైన ఈ బుడపలు అసలు అద్భుతం అండి. ఇది నిజంగా రియల్గా ఇక్కడికి వచ్చి చూసి ఆ అనుభవమే వేరు. అసలు ఏదో తయారు చేసినట్టే పెట్టింది పుట్ట. ఆ పుట్ట మీద నుంచి శివలింగం మీద ఒక్కొక్క డ్రాప్ నీళ్లు పడుతున్నాయి, చుక్కలు శివలింగం మీద. ఇది మామూలు అద్భుతం కాదు. ఇక్కడ దాకా అందరు రాలేరు అసలు. మేము కేవలం మా యూట్యూబర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి చూపించాలని ఇంత రిస్క్ చేసి లోపలికి వచ్చాము. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే వ్యూ చూపించావు, ఇదంతా చూపించు. ఎలా ఉందో చూడండి. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పుట్ట కింద శివలింగం, పుట్ట మీద నుంచి ఆ పడగల్లో నుంచి ఒక్కొక్క డ్రాప్ ఆ శివలింగం మీద పడుతుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఏందిరా అసలు ఇంత బలం తయారైంది ఈ గృహలో? పైన 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి. అరే అబ్బో, చిన్నగా పొడుచుకుందా నీ అమ్మ. కోనేర్రా. 101 గృహాలు ఎందుకు ఉండవురా? మళ్ళీ ఇటు ఒక దాగుంది చూడు. చూపిద్దాం.
ఇదిగో అటు ఒక దారి, ఇటు ఒక దారి. కోనేరు తర్వాత కూడా మార్గం ఉంది. అమ్మా అరే ఇక్కడ కుండలు ఉన్నాయి. ఎందుకు కుండలు? అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడు బాబు, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, వాటర్ తాగొచ్చు. అరే ఇది శివ, అసలు అంతు చెక్కన లోతుంది ఇది. ఈ కోనేరు చూడు ఎంత లోతుగా ఉందో చూడు, వెళ్ళిపోతూనే ఉంది. ఇవన్నీ శ్రీరామ్, నువ్వు వాస్తవానికి ఎలాంటి అవతల కోనేరులు ఉన్నాయి, లోపల ఇంకేదో ఉందంటే నమ్మవు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నిజమే అనిపిస్తుంది బావా. నిజం హార్ట్ఫుల్ గా చెప్పు. నిజంగానే బావా, ఇది చూడు. ఇప్పుడు మనం చూస్తున్నది నాగబెలం కోనేరు అండి. ఈ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే నైట్ పూట ఇక్కడ ఇప్పటికీ ఓంకార శబ్దాలు వినపడుతూ ఉంటాయంట. ఇది ఇంకొక మార్గం చూడండి. ఇప్పుడు చూపించిన కోనేరు కాకుండా మళ్ళీ ఇంకొక మార్గం ఇది గుహకి. వెళ్తున్నాము, ఎంతో ఇబ్బందులు పడుతూ వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ ఇంకొక కోనేరు, ఆ కోనేరు చివరి భాగంలో ఇది కూడా చాలా లోతుంది. అసలు ఏం వాటర్, ఏం కథ ఇది చూడు. జాగ్రత్త మాయా, లోయ అది. లోయ కాదులే కానీ పోయేకుంది లోయ ఉంటుంది, అంత లోపలికి ఎందుకు వెళ్తాం? సరే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరునైతే కృష్ణబెలం అని అంటారండి. ఈ కృష్ణబెలం కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కోనేరులో కనపడుతున్న ఈ మార్గం గుంట లోపలికి వెళ్ళినట్టయితే పెద్ద నది అయితే ఉందంటండి. ఆ నది దగ్గర మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఇప్పటికీ ఉన్నారని భక్తుల నమ్మకం అండి. ఇదిగోండి, ఇంతవరకు మీకు 4 to 5 కోనేరులు మాత్రమే ఎవరైనా యూట్యూబర్లు వచ్చి చూపించారు. ఇదిగో ఇటు ఒకటి ఉంది, ఇదిగో అటు నుంచి ఇటు లెఫ్ట్కు ఉంది, రైట్కు ఉంది, లెఫ్ట్కు ఉంది. వెళ్ళొద్దు కానీ చూపిస్తున్నాం మీకు. ఇప్పటికి మేము వచ్చినాయే దాదాపుగా 7-8 కోనేరులు చూపించాం. 7-8 బావా, మాకు బాగా అలుపు వస్తుంది. ఇప్పుడు వచ్చినంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. లెఫ్ట్ కోట్ ఉంది, రైట్ కోట్ ఉంది. దీంట్లో వెళ్తే బురద ఉంది కానీ వెళ్ళలేము. ఇదిగో ఏవో అయితే ఇదిగో అక్కడ మీకు అడుగులు కనపడుతూనే ఉన్నాయి. ఏదో తిరిగింది ఇక్కడైతే, చిన్న చిన్న పంది కుక్కులు లాంటివి అయి ఉండొచ్చు. కొని ఇదిగో ఇటు కూడా ఉంది ఒకటి వంగిపోతే. ఇవి అయితే బురదతో నిండిపోయి ఉన్నాయి. మీకు చూపించడం కోసం ఎవరండి చెప్పింది ఏదో 3 కోనేరులే 4 కోనేరులే వెళ్ళే మార్గం లేదు. మేము నమ్మం. ఇంతకుముందు మేము కూడా జెన్యూన్ మాట మేము నమ్మం. మేము ప్రత్యక్షంగా మేము వచ్చి చూసి తెలుసుకున్నదైతే నిజంగా దేవుళ్ళు బయట దేవుడు ఉన్నాడు, 101 కోనేరులు ఉన్నాయి అహోబిలం గుత్తికొండ బెలంలో అనేది పక్కా నిజం. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఎవరు చూపించలేదు. ఇంకా వెళ్ళే మార్గం వెళ్ళాలే కానీ వస్తూనే లేదు, కనిపిస్తూనే ఉన్నాయి. 101 ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోయే పని లేదేమో. వెళ్తే మన దగ్గర దమ్ముండి వెళ్తే కరెక్ట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ఎన్ని ఉన్నాయో అంతే లేదండి బాబు. వెళ్తూనే ఉన్నాం. అటు తిప్పాం, ఇటు తిప్పాం, వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఇలాంటి ఎన్ని వస్తున్నాయో. ఏ కోనేరు దగ్గరికి వెళ్ళినా కూడా 2-3 మార్గాలు, అటు ఒక మార్గం, ఇటు ఒక మార్గం, ఇటు ఒక మార్గం. ఎటువైపు వెళ్తే ఎటో వైపు వెళ్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు మేము గుర్తుపెట్టుకొని వచ్చాం. ఎటు వచ్చాం, ఎటు వెళ్ళాలి, రిటర్ను గుర్తుపెట్టుకొని వచ్చాం కాబట్టి ఓకే. కానీ గుర్తు లేకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు. సేఫ్టీ జాగ్రత్త తీసుకొని రండి. రిటర్న్ వెళ్ళిపోదాం. ఆక్సిజన్ లేదు, ప్రాపర్ గాలి లేదు, ప్రాపర్ లైట్లు లేవు. మనకు లైట్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇదిగో మావాడు పాక్కుంటూ వెళ్తుండు. ఫోన్ లైట్లతో మేనేజ్ చేసుకొని రిటర్న్ అయితే అయినాం. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో చూడండి సన్నగా ఉంది. ఇది శివ చూపి ఇలాంటి సందుల్లో రిటర్ను వెనక్కి మళ్ళితేనేమో ముడ్డి పగులుతుంది, ముందుకు మళ్ళితేనేమో మూతి పగులుతుంది. ఇలాంటి దారుల్లో గుర్తుపెట్టుకొని ఇదిగో ఇక్కడ యూటర్న్ ఎలా ఉందో చూడండి శివ. ఇదిగో ఇక్కడ యూటర్న్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎలాంటి యూటర్న్ ఎన్ని ఉన్నాయో. ఆ ఒక్క మలుపు మనం తప్పామంటే ఎటు పోతామో కూడా తెలీదు. అమ్మా తలపగలు కూర్చుకోకుండా బయటకు పోతాను. అవును,
అమ్మా శ్రీరామ్ అయిపోయిందిరా తిరిగి మొత్తం ఏదైతే అన్ని గుర్తు పెట్టుకొని వెళ్ళిన దానిలో వచ్చి బయటకైతే ఎగ్జిట్ అయ్యాము. అయ్యో కానీ సాధించాం బావా. అవును, ఎవరు చూపించలేనివి మనం ఆడియన్స్కి చూపించబోతున్నాం. మాకు సాధ్యమైనంత వరకు మేమైతే చూపించగలిగినంత వరకు చూపించామండి. మేము కష్టపడ్డది మీకు చూపించిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ రావట్లేదు ఎందుకంటే మాకు ఆ వీడియో నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా, ఏదన్నా మార్చుకోవాలా, మార్పులు చేర్పులు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోకి అవి రిపీట్ చేయకుండా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సబ్స్క్రైబ్, సపోర్ట్.